పరలోకంలో ఉన్న దేవుడు మనల్ని ప్రేమించి, అర్థమవుతుందండి? అందరు ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. అంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్లు ఉంటాయి కదా, అలా ఉంటే పనికిరావు. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తాం కదండి. అబ్బాబు జాయిన్ చేస్తామండి, అయిపోయిందండి, రోజు వెళ్ళొస్తున్నారండి. ఏమండి? అప్పుడప్పుడు మానేస్తారండి. ఏమండి? మీకు వంట కుదరినప్పుడు, పిల్లలకి నీరసంగా ఉన్నప్పుడు మానేస్తున్నారు. మరి పాస్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? స్కూల్ వాళ్ళకి లేదా? ఉందండి. ఎప్పుడో ఒకసారి పంపిస్తాం మనకి ఇష్టమైనప్పుడు. ఏమండి? ఫీజు కడితే కడతాం, లేకపోతే లేదు. వాళ్ళు పాస్ చేయాలి వద్దా? చెప్పండి. ఏమండి? తెలుసా? అర్థమవుతుందా నేను చెప్పేది? మీ పిల్లల్ని ఒక మంచి స్కూల్ ఎంచుకోండి. ఏమండి? ఫస్ట్ టైం ఫీజు కట్టండి, తర్వాత స్కూల్కి మీకు నచ్చినప్పుడు పంపించండి. వాళ్ళే పాస్ చేసుకోవాలి, చదివినా చదవకపోయినా. దేవుడు కూడా అలాగే చూసుకుంటాడు మనల్ని. అర్థమవుతుందా మీకు? ఏమండి? అంతేనా కదా? దేవుడు కూడా ఆయన లెక్కలు ఆయనే చూసుకుంటాడు. నేను ఎలాగో అలా ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. అవునా కదా? మరి స్కూల్కి వెళ్తే అయిపోద్దా? రోజు ప్రతి వారం ప్రార్థనకు వస్తే అయిపోద్దా? దేవుని సేవ చేస్తే అయిపోద్దా? ఏమండి? దేవుని సేవ చేస్తే అయిపోద్దా? తెల్లవారుజామున దేవుడు మాట్లాడితే ఏమండి? దేవుడు మాట్లాడితే ఒక్కసారి మాట్లాడితే 1,00,000 సార్లు ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్తాం. గుండెంతా వేదనతో నిండిపోయినట్టు ఉంటుంది. ఆయన అత్యవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతాడు. మనం దారి తప్పిపోయేటప్పుడు మాత్రమే మాట్లాడతాడు ఆయన. అర్థమవుతుందండి? ఎప్పుడు మాట్లాడతాడు? ఫస్ట్ కొంతమందితో మాట్లాడతారు. మనుషులతో మాట్లాడితే మనం ఏం చేస్తాం? వినం. ఏమా ఇదంతా నీకెందుకు అన్నారనుకోండి, లేకపోతే అలా కుదురుద్ది అంటాం కదా. దేవుడితో కూడా అలాగే వాదిస్తాం. ఏమండి? దేవుడితో కూడా అవును, మనుషులందరూ ఇలాగే చెప్తున్నారు కదా, వాళ్ళకి ఏం తెలుసు మన బాధ్యతలు, మన బరువులన్నీ వాళ్ళకి ఏం తెలుసు? ఏమండి? అనుకుంటా ఉంటాం. ఒక దాంట్లోంచి విడిపిస్తే ఇంకో దానికి అంటుకుంటాం. ఏమండి? సేవ చేసేస్తున్నాగా సూపర్ అనుకుంటారు. ఏమండి? నేను చేసేది దేవుని పనులేనా కాదు? ఏమండి? కానీ ఇది కూడా కాదంట. ఆయన ఇంకో ఉద్దేశంలో ఉన్నాడు. ఆయన ఒక రకాల ఫలాలు ఇవ్వమంటుంటే నేను ఇంకొక రకం ఫలం ఇస్తున్నాను. కుదురుద్దండి? పండూరి మామిడి అని తెచ్చుకున్నాం అనుకోండి. ఏమండి? అందరికీ ఇప్పుడు అత్యవసరమైనటువంటి సీజను, ఊరగాయలకి చాలా కష్టపడుతున్నారు. నేను కొత్తపల్లి కొబ్బరి కాస్తానండి అంటే కుదురుద్దండి? ఏమండి? నేను చెప్పే భాష మీకు అర్థమవుతుందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైతేనే. అందరికీ అర్థమవుతుందా? ఏమండి? అర్థమైందండి? ఎవ్వరు ఏ పని నిమిత్తం, ఏమండి, ఏ పని నిమిత్తం, ఈ గ్లాస్ ఉందనుకోండి, ఈ గ్లాసు మంచినీళ్ళకి మాత్రమే. నేను గ్లాసులా ఉంటానికి నాకు ఇష్టం లేదు. ఇంత చిన్నగా ఉంటే నేను పనికి రాను అంటే ఇక్కడ తెప్పడగా తెచ్చుకుంటానండి మంచినీళ్ళకి. ఏమండి? ఎవరు ఎలా వాడబడాలో అలా వాడబడాలి. మీ రూట్ నాది కాదు, నా రూట్ మీది కాదు. అర్థమవుతుందండి? అబ్బా బాగానే చేస్తుంది అనుకుంటున్నారు, కానీ నేను బాగా చేయట్లేదు. ఏమండి? నా రూట్ వేరు. దేవుని స్తోత్రం చెప్దాం. మరి ఆయనకి పూర్తిగా అప్పచెప్పుకోవాలని ఎంతో ఆశతో ఉన్నా, కానీ తెలుసు దేవుడికి నేనంటే చాలా ఇష్టమని నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు. ఆయన ఏర్పాటులోనే ఉన్నాను. కానీ ఆయన ఎన్నిసార్లు లైన్లో పెట్టినా కొంచెం మాట వినని రకంలాగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఏమండి? రూట్ పెడతా ఉంటే ఏం చేస్తామండి? అన్ని స్టోరీలు అలా, బైబిల్ భక్తుల స్టోరీలు అలా చూస్తూ ఉంటే అందరూ నాకులాగా తప్పిపోయిన వాళ్ళే. ప్రతి ఒక్కరిని ఓపికతో, దీర్ఘశాంతంతో, కేవలం ఆయన దీర్ఘశాంతం మాత్రమే మనల పరలోకం చేరుస్తుంది. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన దీర్ఘశాంతం మాత్రమే ఇక్కడ నిలబెట్టింది. ఆయన దీర్ఘశాంతం మాత్రమే మనల్ని నడిపిస్తుంది. ఆయన దీర్ఘశాంతం మాత్రమే ఇలా మందిరాలు కట్టడానికి కానీ, పనులు చేయడానికి కానీ ఉపయోగపడుతుంది. కానీ నాలో ఉన్న మంచితనం కానీ, లేకపోతే సమర్పణ కానీ ఏది కూడా పనికిరావు. అర్థమవుతుందండి? దేనికి పనికిరాం. అర్థమైంది మొత్తం అంతా. ఇన్ని పనులు రోజు ఆయన పనులే చేస్తూ ఉంటాం. ఏమండి? 100 మందికి ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ఆయన వేరే చెప్తున్నాడు. ఏమండి? ఆయన చెప్పేది వేరు, నా టైం వేరు. వాడు తెల్లవారుజామని మాట్లాడాడు ఆయన. అమ్మా నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు? నాకెవరూ లేరు, దేవుడే అన్నట్టు అనుకుంటున్నాను. ఎవరితో సహవాసం చేస్తున్నావు? ప్రశ్నార్థకంగా అన్నాడు, ఊరుకున్నాడు. చూడండి, నాకు
ఇంకా దాన్ని ఏమంటారు నాకైతే తెలియదు, కానీ అప్పుడు కాడి నుంచి ఇప్పటి వరకు కూడా నా గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.